హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక మనిషి చనిపోయిన తర్వాత అంత్యక్రియల్లో కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు. ఎందుకో మీకు తెలుసా? ఒక మనిషికి వాడి జీవితంలో రెండు ముఖ్యమైన రోజులు ఉంటాయి. ఒకటి తను ఈ ప్రపంచంలోనికి అడుగుపెట్టిన రోజు, ఇంకొకటి ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిన రోజు. మనిషి పుట్టిన తరువాత బారసాల, అన్నప్రాసన ఎలాగైతే వాడి ప్రమేయం లేకుండా జరిగిపోతుంటాయో, అలాగే వాడు చనిపోయిన తర్వాత కూడా అంత్యక్రియల్లో జరిగే కొన్ని కార్యక్రమాలు మనిషి ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. పుట్టిన తర్వాత జరుపుకునే కార్యక్రమానికి ఒక కారణం, సందర్భం ఎలాగైతే ఉంటుందో, చనిపోయిన తర్వాత చేసే అంత్యక్రియల్లో పాటించే కొన్ని విధులకు కూడా కొన్ని కారణాలు ఉంటాయి. అందులో ఒకటి కుండని పగలగొట్టడం. అది కూడా 2 రంధ్రాలు పెట్టిన తర్వాత పగలగొడతారు. అలా చేయడం వెనకాల ఉన్న కారణం ఏమిటంటే, సాధారణంగా ఒక సంపూర్ణ మానవుడి యొక్క జీవితకాలం 120 సంవత్సరాలు. కాలక్రమేణా ఇది 100 ఏళ్లకు వచ్చేసింది. ఇక ఇప్పుడున్న ఈ జనరేషన్లో మనుషులు వాడే మందులు, ఆహార పదార్థాలు, వాతావరణం కాలుష్యం కారణంగా 60 నుంచి 70 ఏళ్లకి మనుషుల యొక్క జీవితకాలం వచ్చేసింది. ఇది ఈ ఆధునిక కాలంలో సాధారణంగా ఒక మనిషి బ్రతికే జీవితకాలం. నిజం చెప్పాలంటే చావు ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఏది ఏమైనా మొదటి ఊపిరి నుండి చివరి శ్వాస దాకా మనిషి పడే జీవితం అనే తపనలో చివరికి జరిగేది ఊపిరి ఆగిపోవడమే. మీరు సినిమాల్లో తరచుగా చూస్తూ ఉంటారు. ఒక మనిషి చనిపోయిన తరువాత తన శరీరంలో నుంచి అదే మనిషి రూపం బయటకు వచ్చి పడిపోయిన తన శరీరాన్ని లేపడం, తన బంధువులతో, స్నేహితులతో తాను చనిపోలేదని, బతికే ఉన్నానని చెప్పడం తరచుగా సినిమాల్లో మనం చూస్తూనే ఉంటాం. దీనిని అందరూ ఆత్మ అని అంటారు. ఆశ్చర్యం ఏమిటంటే నిజ జీవితంలో కూడా అచ్చం ఇలానే జరుగుతూ ఉంటుంది. ఒక మనిషి చనిపోయిన తరువాత తన అంత్యక్రియలు అయ్యే వరకు చనిపోయిన మనిషి యొక్క ఆత్మ తను విడిచిపెట్టిన శరీరం లోపలికి వెళ్లి మళ్లీ శరీరంతో జీవించాలని శరీరాన్ని లేపడానికి ప్రయత్నిస్తుంది. కానీ అది ఎప్పటికీ సాధ్యం కాకపోవడంతో ఆ చనిపోయిన ఆత్మకు అప్పుడే అర్థమవుతుంది ఆత్మ, శరీరం రెండూ వేరువేరని. ఒక ఆత్మ చెప్పినట్లు శరీరం వినాలి అంటే ఆ మనిషి ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలి, లేదా బ్రతికే ఉండాలి. ఒకసారి ఆత్మ శరీరం నుంచి సంబంధాన్ని కోల్పోయిన తరువాత ఆత్మ చెబితే శరీరం వినే పరిస్థితిలో ఉండదు. అందుకే ఆత్మ తన వాళ్లతో కలిసి ఉండడానికి శరీరాన్ని లేపి అందులోకి దూరడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. చనిపోయిన తరువాత శరీరం మీద ఒక మూటలో కట్టిన బియ్యపు గింజలను తీసి కింద పరుస్తారు. ఆ బియ్యపు గింజల్ని ఆత్మ సూర్యోదయం అయ్యే లోపు లెక్కించాలి. అప్పుడే ఆత్మకు తన వాళ్ళను చూసే అవకాశం వస్తుంది. ఒకవేళ సూర్యోదయం లోపు లెక్కించకపోతే మళ్ళీ మొదటి నుంచి లెక్కించాల్సి వస్తుంది. మనిషి చితి చుట్టూ పట్టుకుని తిరిగే కుండ ఆ మనిషిని సూచిస్తుంది. అందులో ఉన్న నీళ్లు మనిషి యొక్క ఆత్మను సూచిస్తాయి. చనిపోయిన తర్వాత ఎలాగైతే ఆత్మ మనలో నుండి బయటికి వెళ్ళిపోతుందో, అలాగే నీరు కూడా మెల్లమెల్లగా బయటికి వెళ్ళిపోవడానికి రంధ్రాలు పెడతారు. శ్మశానంలో కుండను పగలగొట్టడానికి గల కారణం ఏమిటంటే, ఇక ఆత్మకు శరీరం లేదు, ఇప్పుడు కాల్చేస్తున్నామని ఆత్మను వెళ్ళిపోమని చెప్పడం. ఇలా హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు మాత్రమే కాదు, మనిషి ఆచారం ప్రకారం చేసే ప్రతి పని వెనుక ఒక అంతరార్థం ఉంటుంది. కానీ అందులో దాదాపు చాలా వాటికి మనకి కారణం తెలియకుండానే పాటిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట మాత్రం కొత్త మర్చిపోకండి.